శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రస్తుతం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ నెలలో ఏర్పడినటువంటి మార్పులు ఏవైనా ఉన్నాయంటే వ్యయస్థానంలోకి శుక్రగ్రహ సంచారం. ఇది జాతకుడికి చాలా వరకు గత కొంతకాలంగా ఉంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ఈ శుక్రగ్రహ సహకారం మీకు ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా కుంభరాశి వారికి ప్రస్తుతం ఈ జన్మశని ప్రభావం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఒకవైపు, అలాగే వ్యక్తిగతంగా కుటుంబ సమస్యలు, అంటే కుటుంబ సమస్యలు సభ్యుల యొక్క సమస్యలు అవ్వచ్చు, వ్యక్తిగతంగా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అనవచ్చు, అలాగే వివాహ బంధం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు. మరి ఈ శుక్రగ్రహ స్థితి వల్ల మీకు ఇంచుమించుగా డిసెంబర్ 2వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 27 ఆ తారీఖు వరకు కూడా శుక్రగ్రహ సంచారం వేయిలో ఉంటూ దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఆల్రెడీ శుక్రుడు కుంభరాశికి మిత్రస్థానం అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశించడం, ఒక విధంగా శుక్రుడు మరి ఈ 2 రాశుల్లో ఉన్నప్పుడు జాతకుడికి ముఖ్యంగా చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాలు అనుకూలంగా రావడం జరుగుతుంది. చాలా కాలంగా మీ యొక్క స్థిరాస్తి అమ్ముడుపోవడం లేదని దాని వరకు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు, లేదా మీరు ఈ మధ్యకాలంలో ఏదన్నా గృహ నిర్మాణం ప్రారంభించి ఉన్నా, లేదంటే ఒక గృహం అడ్వాన్స్ ఇచ్చి దాని రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్నా దానికి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అంటే దానికి ఏదో విధంగా వేరే సోర్స్ ద్వారా మనీ అరేంజ్ చేసి ఆ స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం జరుగుతుంది. లేదు ఆల్రెడీ మీకు వేరే చోట ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరుగుతుంది. అంటే మొత్తం మీద ఏంటంటే స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు ఒక పరిష్కారం రావడం జరుగుతూ ఉంటుంది. సో అది దాంట్లో ఇంటర్నల్గా ఆర్థిక పరంగా మీ యొక్క సమస్యలు బయటపడితే ఈ స్థిరాస్తి అమ్మకం కొనుగోలు ద్వారా కొన్ని బాధ్యతల నుంచి కూడా బయటపడతారు. అంటే ఎవరికైనా చెల్లించాలని ధనం చెల్లించడం, అలాగే కొంత ధనం లేకుండా వాయిదా పడినటువంటి వివాహం కానీ, ఉద్యోగ ప్రయత్నం కానీ, వేరే ఇతరత్ర కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అంటే మనీ ద్వారా సాధ్యమైనటువంటివి సాల్వ్ కాగలిగినటువంటి ప్రాబ్లమ్స్ ఈ సమయంలో సాల్వ్ అవడం జరుగుతుంది. అలాగే మీరు కూడా కొంతవరకు కొంత సుఖమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనశ్శాంతిగా నిద్రపోవడం జరుగుతుంది. ఇక భాగ్యాధిపతి వ్యయ స్థానంలో ఉండడం కామన్గా ఏంటంటే మరి కొంత రిలీఫ్, ఏదైనా పుణ్యక్షేత్రాలు కుటుంబ సమేతంగా సందర్శించడం, లేదంటే మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి వారికి ఇష్టమైనటువంటి పుణ్యక్షేత్రాలు చూపించడం, ఈ విధంగా కొంత మరి మాతృ రుణాన్ని తండ్రి రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని భక్తి కార్యక్రమాలు, కొన్ని ముక్తి కార్యక్రమాలు, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడే విధంగా ఈ శుక్రగ్రహ సంచారం మీకు ఈ నెలాఖరు వరకు సహకరిస్తుంది. దాని తర్వాత కూడా రాశిలో ప్రవేశించడం వల్ల అది వేరే విధంగా ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, దూరమైన వాళ్ళు తిరిగి కలుసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. సో దానికోసం వచ్చే నెలలో చర్చిద్దాం. మరి ఇంకొక ఏర్పడినటువంటి గ్రహస్థితి దశమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం. అష్టమాధిపతి దశమ స్థితి, సప్తమాధిపతి దశమ స్థితి, ఇది దశమ స్థానంలో ఏర్పడడం వల్ల జాతకుడు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలకి వేరే విధంగా ఆదాయం వచ్చే విధంగా మీరు ఏదైనా పార్ట్ టైం జాబ్ కానీ, చిన్నపాటి సేల్స్ సంబంధించిన ఉద్యోగం కానీ, జాబ్ కానీ, వ్యాపారం కానీ స్టార్ట్ చేసి మీ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఫర్ ది సేమ్ టైం వృత్తిలో కూడా ఒక విధంగా హోదా పెరుగుతుంది, అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఎప్పటిదాకా మీకు ఏదైతే రాదనుకుంటారో ఆ ఉద్యోగం కానీ, ఆ సీటు కానీ, ఆ పదవి కానీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇంకా మీరు గతంలో కన్నా ఎక్కువ శ్రమ పడే విధంగా ఉంది. అయితే కొంత ఇతరుల యొక్క గుర్తింపు,
ఇతరులు అసూయపడే విధంగా మీ వృత్తి వ్యవహారాలు ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఓకే. దశమ స్థానంలో రవి దిగ్బలుడు అవడం వల్ల అటు ప్రభుత్వ ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి కంప్లీట్గా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఇంకొక మేజర్ మార్పు ఏంటంటే 6వ స్థానంలో కుజగ్రహాలు, తృతీయ షష్టాధిపతి దశమాధిపతిగా 6వ స్థానంలో నీచ స్థితిలో ఉన్నటువంటి కుజుడు వక్రగమనం వల్ల ఒక విధమైనటువంటి విపరీత రాజయోగం లాంటిది ఏర్పడడం వల్ల జాతకుడు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ మరి వారి యొక్క ఉపాధి కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది క్రీడా రంగంలో ఉన్నవారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం వారికి, ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, కాంపిటేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి, భూములు స్థిరాస్తుల వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఈ 6వ స్థానంలో కుజుని యొక్క వక్రస్థితి కంప్లీట్గా మీకు విజయాన్ని చేకూర్చే అవకాశం ఉంది. అనూహ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా అమ్ముడుపోవడం వల్ల చాలా వరకు అటు రుణ సమస్యల నుంచి బయటపడతారు, వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే చాలా వరకు ఈ సమయంలో మీ కింద పనిచేస్తున్నటువంటి స్టాఫ్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అయినప్పటికి కూడా మీరు అంతిమ విజయం సాధించే అవకాశం ఉంది. బట్ ఏదైనా దీర్ఘకాలంగా ఉన్నటువంటి కోర్టు సమస్యల నుంచి, అలాగే అన్నదమ్ముల మధ్య, భాగస్తుల మధ్య ఏర్పడినటువంటి స్థిరాస్తి పంపకాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఈ సమయంలో మీకు 100% సాల్వ్ అవుతుంది. అలాగే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం వల్ల దాని నుంచి కూడా చాలా వరకు బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి భూములు, స్థిరాస్తులు మీ స్వాధీనంలోకి రావడం కానీ, దాని మీద మీరు హక్కు సాధించడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఉన్నటువంటి జన్మశని ఈ రాశి వారికి ఇంచుమించుగా అతి తొందరలో వెళ్ళిపోవడం వల్ల, మిగతా గ్రహాల స్థితి అనుకూలంగా ఉండడం వల్ల జాతకుడు చాలా కాలంగా అంటే 5-6 సంవత్సరాలుగా పోగొట్టుకున్నవి, కోల్పోయినవి తిరిగి సంపాదించడం, చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించడం వల్ల జాతకుడు మళ్ళా కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి నెలలో కూడా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కొన్ని పండగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ నెల 7వ తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి. ఇవి కోయిన్సైడ్గా ఆలోచించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మరి కుజుని యొక్క అవతారం అనుకోవచ్చు, కుజుని యొక్క అధిదేవత అనుకోవచ్చు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు, వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరి. దాని తర్వాత చాలామందికి సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడం, తరచూ వాళ్ళకి ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి వారు, అలాగే ఎక్కువగా రుణ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేనివారు కంపల్సరిగా ఈ డిసెంబర్ 7వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆరాధించడం వల్ల మరి వీలైన మటుకు మరి అనుకూలంగా లేనివారు వారు గృహంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఫోటో దగ్గర శ్రేష్టమైనటువంటి ఆవు పాల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టి, ఎవరైతే మరి ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు, వివాహం కావాలో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఒక క్రియ ద్వారా కంపల్సరీగా వాళ్ళకి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే హనుమత్ జయంతి 30వ తారీఖున హనుమంతుడు ఏ కోరికన్నా తీర్చగలడు. మరి ఈ కలియుగంలో హనుమంతుడు ఇచ్చినంత తొందరగా ఏ గ్రహం కూడా, అంటే ఏ దైవం కూడా మనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు. అసలు శనిగ్రహ అనుగ్రహం కావాలన్నా, కుజగ్రహ అనుగ్రహం కావాలన్నా హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా ఉండాలి.
ఇక ఈ డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మరి సాధారణంగా ఎవరైతే మరి ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తలు ఈ రెండు కూడా సేమ్ కుజుడు సంబంధించినవి అనుకుందాం. అటువంటి వారు ఈ హనుమత్ జయంతి రోజు తమలపాకులతో స్వామిని పూజ చేయించి అష్టోత్తరం అర్చించి వీలైతే వడమాల అంటే తయారు చేయించవచ్చు, వడలో తయారు చేసి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా ఈ సమస్య ఈ పరిహారం వల్ల సాల్వ్ అవ్వదు అన్నది ఉండదు. ఎవరైతే ముఖ్యంగా వివాహ సమస్యలు, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అసలు ఈ హనుమత్ జయంతి రోజే కాదు, ఏదైనా ఒక మంగళవారం అంటే మీరు ఎంత చేయగలిగితే అంత ఈ కోతులు తిన్నటువంటి అరటిపళ్ళు కానీ ఏ ఫలాలైనా సరే పర్వాలేదు, అలాగే బెల్లం, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీగా చేసి సాధారణంగా రోడ్ల మీద గట్టా కాకుండా ఒక ప్రశాంతంగా ఊరి చివరిలో ఉన్నటువంటి ఎక్కడైతే కోతులు ఉంటాయో ఆ తోటలో కానీ రోడ్డుకి దూరంగా కానీ కోతులకి ఆహారంగా వేయడం వల్ల అంటే ఇది ఒకటో రెండో కాకుండా అవి ఖచ్చితంగా మరి ఒక లంసంగా ఉండాలి. ఇది ఒక 2 అరటిగెల్లో అలా మాట. ఆ విధంగా కోతులకు ఆహారం పెట్టడం వల్ల ఇంతవరకు కూడా ఈ సమస్య జరగలేదు అన్నది మాత్రం ఉండదు. ఒక్కసారి వీలైతే హనుమత్ జయంతి రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇక మనకి వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఈ కొద్దిపాటి రెమెడీ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందో అనుగ్రహం కానీ కంపల్సరిగా మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.